అలాగా చాలా ఆనందంగా జీవించగలగా. అదేమిటి జనత, చిరంజీవి జీవించు అనలేను. అయినా చాలా కాలం నుంచి మీ మనసులో మీరే బాధపడుతున్నారు. అదేమిటో మీరు ఇప్పుడు చెప్తారు. పుత్ర, మీకు 12 సంవత్సరాలు ఉండగానే మీ ఆయుష్ తీయమని ఆ పరమేశ్వరుడు చెప్పాడు. అలాగా తండ్రి, అయితే నేను కూడా నీలాగే పట్టుదలతో తపస్సు చేసి దీర్ఘాయుష్యమవుతున్నాయి వచ్చి నీ యొక్క సేవ చేస్తూ తరిస్తాను. నన్ను దీవించి పంపు. ముక్కు పప్పడారని ఎందుకున్నారు? నిన్ను భయంకరమైన అడిగిలో ఎలా పంపగలను? ఏమీ కాదు తండ్రి, చావు అనేది అక్కడున్నా ఇక్కడున్నా వచ్చేదేగా. ప్రేమను వదిలి నన్ను చూపుటకు సాగనంపు. ఆయన నిన్ను పంచభూతాలు, సూర్యచంద్రులు, అష్టదిక్పాలతో రక్షిస్తారు కాక. మనోరాంత సిద్ధిరస్తు. ఎవరు బాలక? ఏ బాలక, చూస్తే మన కుమారులో ఉన్నావు. నేను మురుకొండ పుత్రుణ్ణి. నా పేరు మార్కండేయుడు. అది సరే గాని ఈ అడవులో ఏం పని చేస్తున్నావు? ఇక్కడ క్రూరమృగాలు, రాక్షసులు ఉన్నాయి. లేదు స్వామి, నాకు ఇంకా 6 నెలల ఆయుష్ మాత్రమే మిగిలి ఉన్నది. శివుని గురించి తపస్సు చేసి దీర్ఘాయుష్యమవుతున్నాయి. తల్లిదండ్రుల సేవ చేయడం కోసం తపస్సు చేయడానికి వెళుతున్నాను. శివుని గురించి తపస్సు చేయడానిక? నీకు ఎవరు చెప్పారు? ఇంత చిన్న బాలని తపస్సు చేస్తే శివుడు నీకు వరం ఇస్తాడా? అయినా ఎందరో మునులు జీవితాంతం తపస్సు చేసిన శివుని పాదవులను కూడా దంచించలేకపోయారు. ఇలా భరిస్తావు? నారాయణ నారాయణ. ఏమో స్వామి, నాకు అదంతా తెలియదు. మా గురువులు పట్టుదలతో ఏమైనా మొదలు పెడితే అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పారు. మా గురువుల మాటే నా గురి. అందుకే మా నాన్న అనుగ్రహించినట్లే నా ఊపిరి ఉన్నంత వరకు తప్పించి శివుని అనుగ్రహం పొందుతాను. ఓరే నాయన, చూస్తేనేమో చిన్నవాడు, పెట్టే కొంచెం పూతగనం లాగా ఉన్నావు. నా మాట విను. చూస్తే నీకు నా ఐక్యూ 6 నెలలు వృధా చేసుకోదు. నీకు నా అనుగ్రహంతో నీకు యవ్వనం ఇస్తా. నీకు వెళ్ళి తల్లిదండ్రులకు సేవ చేస్తే హాయిగా సర్వసుఖాలను అనుభవించు. నారాయణ నారాయణ. శివ, నారద మహర్షి అనవలసిన మాటలేనా? మహర్షి పుత్రులున్నాయి, ముని కుమారున్నాయి. కామ, క్రోధ, లోప, మోహ, మల మాత్సర్యాల్లో పడమంటావా? అయినా సర్వజీవులకు ప్రతినిత్యం కల్పిస్తాడా? ఒకవేళ మీరు అన్నట్టు నేను తపస్సు ఉండగా ఏం మృగం వచ్చి నన్ను చంపినా నేను ఆ శివుణ్ణి అంతర్నందు స్మరించట చేత నేను ఆ శివుణ్ణే చేరగలను. ఏమి పట్టుదల, ఏమి జ్ఞానం, ఏమి వరజ్యం నాయన. నీలాంటి పుత్రుడు ఒక్కడున్నా పుణ్యమో. నీ తల్లిదండ్రుల అదృష్టమే అదృష్టము. ఇటురా నాయన. ఇదిగో ఇక్కడ ఉన్న శివుడు అతి పవిత్రమైన వాడు. ప్రతినిత్యం పంచాంగంతో తపస్సు చేయు. నారాయణ నారాయణ. భూతేశ్వరం శంకరం శంభునీశానీడే గణేంద్రమాలం తనం సర్వజాలం మహాకాలకాలం గణేశాదిమానం జటాచూత గంగోత్తరం కైపిశాలం శివం శంకరం శంభునీశానీడే. నేను ఓంకారాన్ని, సర్వజీవుల ప్రాణ రక్షకుండా ఆది నేను, అంతము నేను, ముక్కు నేను, మనసు, ఆత్మ అంతా నేనే. నేను ఓంకారాన్ని. సృష్టిని చేసేది నేనే, లయను చేసేది నేనే. ప్రతినిత్యం జీవులన్నిటికీ జీవనాధారమైన వాడిని నేను. నేను
రాకుండా రక్షించడానికి నా శక్తిని ఇచ్చి ఒక శక్తిని ఇచ్చించి పంపేదే కాక లేకున్నా అసలు నమ్మకానికి విలువలేదు. ఓ హర 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 శివ 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 మహాదేవ సాంబ సదాశివ చంద్రశేఖర పాలనేత్ర నన్ను పుట్టించడానికి కారణం ఏంటి స్వామి? బాల మార్కండేయుని చంపేయండి, భయ జాగ్రత్త రక్షించను. సరే స్వామి. అంతా నా ఇష్టం. సర్వలోక నివాసుండా, శిష్టుల పాలిట శిక్షకుండా, శిష్టుల పాలిట రక్షకుండా, ధర్మ దేవత స్వరూపుండా, సూర్యవంశ సంజాతుండా, అష్టఘనాధికుల సేవకుండా, పవిత్రుండా, ధీరుండా, దేవతారవ గాంధర్వులలో అతి భయంకరుండా, ఏముండా అని మూలకల్లో అంటున్నారు ప్రభు. అంటున్నా కూడా నేనేమంటాను ప్రభు, మీరు నన్ను అంటే నుండి పన్ను అంటే పండు. అది సరే చేస్తుందన్నా ఊరుటది ఏముంది ప్రభు, ఏ వెనుక చూసేపోయి ఏ బయటకి ముఖ్యమంత్రులు సరిపోతున్నారా? భూలోకంలో బాల మార్గం ఆయుష్ తీరినది, కానీ అతను గొప్ప శోభక్తి. అయితే ఏమిటి మన పని మనం చేయాల్సింది? అది కాదు ప్రభు, గొడవ పుట్టినారా? భూలోకంలో బాలమార్కండేయుని ఆశ తీరినది, మీరు వెళ్ళి అతన్ని నా చెంతకు తీసుకురమ్ము. వెళ్ళొస్తాను. నేను చెప్తూ వింటాను. మర్చిపోయింది ఏంటి రాడు? మీరు ఇదంతా చూస్తుంటే కుదిరేవారంగా కనపడడం లేదు. అవునరా, అయినా ఇలాంటి చోట్లకి ఆ ఎమ్మడు మనల్ని పంపిస్తారేంటిరా? ఒకవేళ ఇక్కడ ఏమైనా అయితే నా పిల్లానికి నేను ఒక్కనేరా? నువ్వు ఉండరా? మిత్రుడా, నీకు రారా? నువ్వు పోయి ఆ పిల్లాన్ని పుచ్చుకురాకు. నీకేం భయం లేదురా, మేము వెంటనే ఉంటాం. ఎందుకు నా వెనకాలే ఉంటారా? ఎందుకు? నేను చస్తే పాతి పెట్టడానికా? ఆ తప్పులేం ముడతావురా, చస్తే అందరం చూద్దాం. శివుని తపస్సు చేసేవారిని ఆ శివుని కనదు రాక్షస రూపంలో ఉండి రక్షిస్తారట కదరా? అవునరా, అవి మన కన్నా పెద్ద రాక్షసులంట. ఏమి రామీత అంట, ఈ పాటికి హాయిగా మా ఇంట్లో గారెలు తింటూ ఉంటా. నేనేమైపోతానంట, నేను ఇక బ్రతుకుతానా అంట. నువ్వు నూరు ముయ్యరాకుంటా. మనమందరం చుట్టూ చేరి ఒకసారి అతను బంధించి తీసుకుపోతున్నారా? సరేరా. అమ్మా ఓయ్ బాగానే ఉంది.
ప్రభు యమధర్మరాజా రక్షించండి రక్షించండి. ఏ యముండా ఎవరివి ఆట ఏ చిత్తవుతా తగ్గుతాడు బాగానే ఉండరా ఒకడు ఆ ప్రభు మనబడును ప్రభు అక్కడ వద్ద తెస్తూ పోతూ పోయారు మిమ్మల్ని కొట్టింది ప్రభు. అది మామూలు కొట్టుడు కాదు ప్రభు, అది పిచ్చ కొట్టుడు ప్రభు. అవును ప్రభు, నా కాలు విరిగిపోయింది ప్రభు. వారి కాలు విరిగింది, నాకైతే నది కూడా వేయనట్టుంది. యమపట్లకు పంగపాట యముండా ప్రభు. మీరు అసమాన యముండా ఉండ అంటుంటే భూలోకంలో మీ తైలమండే వాళ్ళు మిమ్మల్ని జొల్ల వేశారంట. వాళ్ళని కూడా తీసుకొచ్చి యమలోకంలో పడే శిక్షించండి ప్రభు. ఇప్పుడు ఈ భూలోకంలో తెలంగాణలో చిన్న పెద్ద కలిసి 2 కోట్ల మంది ఆడవాళ్ళు ఉన్నారు ప్రభు. వాళ్ళందరూ ఎవరి పేరు అయినా మా యమలోకంలో రోజు 10,000 మంది పాపులకే చూడలేదు ప్రభు. ఇప్పటికే 30,000 మంది చస్తున్నారు ప్రభు. అవును ప్రభు, వాళ్ళందరికీ శిక్షలు వేయాలంటే మేము ఇప్పటికే ఓవర్ టైం పని చేస్తున్నాము. మొన్న డిసెంబర్ 31 రోజున తాయి తందనాలాడి ఆ ఒక్కరోజు 50,000 మంది పాపులు చచ్చారు ప్రభు. కొందరిని భూలోకానికి కొందరిని స్వర్గలోకానికి పంపించాడు ప్రభు. చెప్పేది నిజమేనా? అవును ప్రభు, అందులో అందరూ ఆడవాళ్ళు ఉన్నారు. అవును ప్రభు, చిత్రగుప్తునికి ఆడవాళ్ళ వీక్నెస్ ప్రభు. అందుకే నన్ను కూడా స్వర్గం పంపమంటే పంపలేదు. అందులో నా తప్పేం లేదు ప్రభు. వాళ్ళందరూ చిత్రగుప్త రథం చేస్తున్నారు. ఏమిటి చిత్రగుప్త రథం? అదేమిటి? నా రథమే ప్రభు. నేను ఇక్కడ చేసే పని భూలోకంలో ఆడవాళ్ళు వాళ్ళ భర్తలు చేసే తప్పులన్నిటినీ వాళ్ళు ఫోన్లో రికార్డ్ చేసి ఫేస్బుక్ లో వాట్సాప్ లో పెడుతున్నారు ప్రభు. దాన్ని చూసి నేను బుక్ రాయడం మానేశాను. దాన్ని చూసి నేను నేరుగా బుక్ రాస్తున్నాను ప్రభు. అందుకే వాళ్ళని స్వర్గానికి పంపించాను. మరికొంతమందిని భూలోకానికి ఎందుకు పంపించాం? వాళ్ళకి శిక్షలు వేసే ముందు వారి ఆఖరి కోరికలు ఏంటని అడిగితే ముద్దమందరం ఉన్నాక పక్కింటి అమ్మాయి సీరియల్స్ అమ్మాయి చూసాం మొత్తం చూసుకురా. ఆపుండ్రా మీకు గొడవ. ఇప్పుడు నేనే వెళ్ళి ఆ పాలమార్కండే పాశంతో బంధించి చేస్తా. ఇక ఏమో వచ్చేదాకా నేనే ఏముంది. చిత్రగుప్తుని గురించి యమధర్మరాజు తాండ్రం చేద్దాంరా. అరే ఇక్కడ రండ్రా. మీకు ఈ రోజు నుంచి హోటల్ బీళ్ళు బిర్యానీ అన్ని ఫ్రీ. ఈ రోజు నుంచి మీకు డ్యూటీ లేదా ఏం లేదు. అక్కడ బీళ్ళు ఉన్నాయి కాకుండా. Sarada
మాట్లాడేయా మాట్లాడేయా. యమధర్మరాజా, నీకు ఇదే నా వందనం. నిన్ను చూసినంతనే నా కర్మబంధాలు తొలగిపోయినాయి. అయితే మరి ఆలస్యం ఎందుకు, పోదాం పదా. ఎక్కడికి స్వామి? చెప్పుటకు సమయం ఆసన్నమైనది. మా భటులను పంపిస్తే వారికి అనేక ఇబ్బందులు కల్పించినావు. నేటితో నీ ఆయుధ తీరినది. లేదు స్వామి, నేను శివపూజలో ఉండగా నాకు గుర్తుకు లేదు. ఇప్పుడు ఏమంటున్నా, వచ్చేటవా రావా? గురువుల రాకుండా నేను బలవంతంగా ఆయన తీసుకువెళ్తాను. నేను పూజ ముగించండి, ఎక్కడికి రాను. ఎంత అహంకారం! నేనంటే గౌరవం లేదా? నీ ఆయుధ తీరినది. మీరంటే గౌరవం స్వామి, కానీ శివుణ్ణి మెప్పించి దీర్ఘాయుష్మంతున్నై తల్లిదండ్రుల సేవ చేయాలి. ఏమిటి, శివుని తపస్సుతో మెప్పిస్తావా? నీ ఆయుష్ ఒక్క రోజైనా లేదు. సరే స్వామి, మీ ధర్మాన్ని మీరు చేయండి, కానీ శివపూజ అయిన తర్వాత వస్తాను. ఎప్పటికవుతుంది? ఇన్ని రోజుల నుంచి కానిది నీకు ఇప్పుడు శివానుగ్రహం దొరుకుతుందా? పూజ ముగించుకొని వస్తాను. మార్కండేయ, చివరిసారిగా అడుగుతున్నా. ఇదిగో భయంకరమైన యమపాశ ఇప్పుడే నీ ప్రాణాలు హరించేది. శివభక్తులకు భయం లేదు, నీకు నాకు ఆ శివుడే రక్ష. యముందా, ఇదిగో యమపాశ ఇప్పుడే నీ ప్రాణాలు హరించేది. శివం నారాయణ నారాయణ. స్వామి సాంబ సదాశివ, ఓం నమ శివాయ. స్వామి శంకర, యముడు లేకపోతే ఈ సృష్టి నడవలేదు. పాపపుణ్యాలను లెక్కగట్టే యముని బ్రతికించు తండ్రి. సరే నారద, సదాస్తు. ఇప్పటికైనా భక్తులైన వారి దగ్గరికి వెళ్ళకు. నాకే స్వామి. మార్కండేయ, స్వామి, నా తండ్రి, ఇన్ని రోజులకు నన్ను కరుణించావా? నీ దర్శనించే నా జన్మ చరిత్రార్థకమైనది. మార్కండేయ, ఎందుకోసం నన్ను పూజిస్తున్నావు? నాకు దీర్ఘాయుష్షు కావాలి స్వామి. ఎందుకు నాయనా? తల్లిదండ్రుల సేవ చేసి నా జన్మ రుణం తీర్చుకోవాలి. ఈ రోజుల్లో తల్లిదండ్రుల గురించి ఆలోచించే కొడుకులు ఉండడం చాలా అరుదు. నీకు నేను చిరంజీవత్వం ఇస్తున్నాను. ఈ భూమండలం ఉన్నంత కాలం దీర్ఘాయుష్మంతుడివై వర్ధిల్లుదువుగాక. ధన్యుని స్వామి. ఆహా, భక్తి ప్రేమతో మెప్పించిన మార్కండేయ, బావా. ఆహా, తలుచుకుంటే ఏ పనైనా సాధించగలడు. ఉదాహరణకు ఈ మార్కండేయుడే నిదర్శనం.